హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మా కజిన్ ఎంగేజ్మెంట్ హల్దీ సెరమోనీ ఒక చిన్న ఐడియాని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇది మీకు అందరికీ కాకపోయినా కొంతమంది ఇప్పట్లో పెళ్లి చేసిన వాళ్ళకి యూస్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నాను. లెట్స్ చెక్ అవుట్ దట్ థింగ్. ఒక లోటస్ పెట్టి దాంట్లో ఒక లోటస్ పైన పెళ్లి కూతురు కూర్చున్నట్టుగా పైనుంచి షవర్ వేస్తున్నట్టుగా మేము అరేంజ్ చేసాము. ఇది ఎందుకు షేర్ చేస్తానంటే ఇప్పట్లో శ్రావణ మాసం కదండి, మనకి శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ కొన్ని యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే ఇక్కడ చూసారా, షవర్ పైన జల్లెడ పెట్టి పైనుంచి వాటర్ పోస్తున్నట్టుగాను పైన షవర్ వస్తున్నట్టుగాను పెళ్లి కూతురు మీద పడుతుంది. చాలా బాగుంటుంది ఈ ఎఫెక్ట్. తర్వాత ఫ్లవర్స్తో కూడా చేసాము. వీ ట్రై చూసారా, ఇది బిఫోర్ ఎడిటింగ్. కెమెరామెన్ ఏంటంటే ఇంకా బాగా ఎడిట్ చేస్తాడు కదా, ఇంతలోపు ఎందుకు పెట్టానంటే ఒకటి చాలా యూస్ఫుల్గా ఉంటుందని చేశాను. ఇది ఎవరైనా ఇప్పుడు కార్తీక మాసంలో కానీ ట్రై చేయండి, చాలా బాగుంది. అంటే ఎవరికైనా ఇప్పుడు ఎక్కువ మంది ఈ టైంలో ఎక్కువ మంది అయితే ఎక్కువ మంది కూడా పిలిచిన రాని కరెక్ట్ సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి మనము ఎవరికైనా చూసే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని అప్లోడ్ చేస్తున్నాను. ఇది బిఫోర్ ఎడిటింగ్ కదండి, ఆఫ్టర్ ఎడిటింగ్ చాలా చాలా బాగుంటుంది ఎఫెక్ట్ ఇది. ఎందుకంటే లోటస్లో ఉన్నట్టుగా పెళ్లి కూతురు పైన షవర్ పడుతున్నట్టుగా మన వాళ్ళు చాలా పైన అలా బాగా ఎంజాయ్ చేయవచ్చు అనమాట. ఒకరు లేదు ఒకరు రాలే సిచ్యువేషన్లో మ్యారేజ్ అకేషన్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఫీల్ లేకుండా మన వాళ్ళకి మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. డిఫరెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. అంత పెద్దగా ఎక్కువ కాస్ట్ కూడా అవ్వలేదండి, పర్వాలేదు. వీ కెన్ మేనేజ్ ఇట్ అనిపిస్తుంది. సో ట్రై చేయండి. హల్దీ సెరమనీ తర్వాత మేము మళ్ళీ ఎఫెక్ట్ ఇచ్చానమాట. అండ్ అక్కడక్కడ మధ్య మధ్యలో చిన్న పిల్లల్ని పెట్టేసి పిల్లలతో కూడా వేయించడము, బాగుందని చెప్పడము, సూపర్ లాజిక్ అని చాలా బాగుంది పెళ్లి కూతురు అని చెప్పడం అనమాట. చూసారు, మనందరం ఫోటో దిగిన వాళ్ళందరూ కూడా లోటస్లో ఉన్నట్టుగానే వస్తాయి పిక్స్ అని. ఇది బిఫోర్ ఎడిటింగ్ కదా, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నాను. ఆ తర్వాత నేను నార్మల్గా ఫ్యామిలీ పిక్స్ అనమాట. ఇవన్నీ కొన్ని చిన్న చిన్న పిక్స్ మధ్య మధ్యలో అనమాట. అలా వాళ్ళు అక్కడ లోటస్ని సెట్ చేసేంత సేపట్లో మేము కొన్ని పిక్స్ తీయాలి, మెమోరీస్ కదా. ఇంకా షీస్ మై లాస్ట్ కజిన్ అనమాట. సో ఇతని తర్వాత ఇలాంటి సందడి ఇంకా ఉండదు మ్యాక్సిమం. సో దీంట్లో దట్టు మా సిస్టర్ ఇంకా రాలేదు, ఇతను రాలేదు సిచ్యువేషన్లో ఉంది ఈ టైంలో. తనకి ఇంకా కరోనా ఎఫెక్ట్ కాబట్టి రాలేదు సిచ్యువేషన్లో ఉంది. బట్ వీ ఎంజాయ్ లాట్. ఒక 2-3 అవర్స్ అయినా చాలా బాగా ఎంజాయ్ చేశాము. చూసారు కానీ ఇంకా 2 కజిన్స్ సేమ్ అదే ఎఫెక్ట్ ఇస్తున్నారు. నేను కెమెరామెన్ అడిగి ఎడిటింగ్ అయ్యాక నేను మళ్ళీ ఆ వీడియోని అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియోని మీరు చూడాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ మీకు వస్తుంది వీడియో అప్లోడ్ చేయగానే తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద బటన్. థ్యాంక్ యూ.